32 వయసులో సిలువ వేయబడి భయంకరమైన మరణం పొందారు. దాన్ని విజయవంతమైన జీవితం అంటారా? లేదు. కానీ మనం ఆయనకు నమస్కరిస్తాం. ఎందుకంటే సిలువ వేయబడ్డాక కూడా ఆయన వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు, వాళ్ళను క్షమించండి అన్నారట. అందుకు ఆయనకు నమస్కరిస్తాం. సిలువ వేయబడినందుకు కాదు, ఎందుకంటే సిలువ వేయబడటం విజయవంతమైన జీవితం కాదు, అవునా? ఆయన్ని సిలువ వేసినప్పటికీ ఆయన తన గుణాన్ని కోల్పోలేదు. దానికి నమస్కరిస్తాం. జీవితం ఆయనపై ఒకదాని తర్వాత ఒకటి విషాదాలు విసిరినా ఆయన వాటన్నిటికీ అతీతంగా నిలిచారు. మనం దాన్ని ఆరాధిస్తాం, ఎందుకంటే ఇది మనలో ప్రతి ఒక్కరి విషయంలోనూ నిజం. లోకం నీచత్వాన్ని విసిరితే మీరు నీచంగా తయారవుతారు. లోకం చేదును విరచమ్మితే చేదుగా తయారవుతారు. లోకం కోపాన్ని ప్రదర్శిస్తే కోపిష్టిగా తయారవుతారు. చాలా మంది మనుషులు జీవించేది ఇలాగే. ఆయన దానికి అతీతంగా జీవించారు కాబట్టి ఆయన్ని దైవ సమానుడన్నాం.